నేటి సుభాషితం. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే ఒక పవిత్రమైన దినం. ఈరోజు మీరు విజ్ఞతతో ఆలోచించి ఆ ఓటును సద్వినియోగం చేసుకోండి. డబ్బులకు ప్రలోభపడి కానీ, కులాలకు ప్రలోభపడి కానీ, లేదా ఈ రాజకీయ నాయకులు పెళ్లి ముందు చేసే వాగ్దానం లాంటి ఎన్నికల ప్రమాణాలను చూసి కానీ మీరు మోసపోకండి. పెళ్లి ముందు ప్రమాణాలు విఫలమైతే దానివల్ల నష్టపోయేది కేవలం ఒక కుటుంబమే. కానీ ఈ రాజకీయ నాయకుల సాధ్యం కాని ప్రమాణాల వల్ల మనం మోసపోతే కొన్ని కోట్ల ప్రజానికం వీధిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి విజ్ఞతతో ఆలోచించండి, వాళ్ళ వాగ్దానాలకు మోసపోకండి. గత అనుభవాలను చూసుకోండి, భవిష్యత్తును ఊహించుకోండి, వర్తమానంలో విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి. ఒకవేళ మీరు పోలింగ్ బూత్కు వెళ్ళిన తర్వాత అక్కడ మీ ఓటు లేదు అంటే మీ యొక్క ఆధార్ కార్డు చూపించి అండర్ సెక్షన్ 49P కింద ఛాలెంజ్ ఓటు వేయండి. మీరు వెళ్ళే సమయానికే మీ ఓటు వేరొకరు వేసారు అంటే దాంట్లో కూడా టెండర్ ఓటు అడిగి మీరు ఆ ఓటు హక్కును వినియోగించుకోండి. ఈ విధంగా ప్రతి బూత్లోనూ 14% కంటే ఎక్కువ టెండర్ ఓటు కానీ వస్తే అక్కడ రీపోలింగ్ చేయవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ఓటును దుర్వినియోగం తీసుకోకండి. మరొక్కసారి చెప్తున్నాను, మతాలకి, మాటలకి, ప్రమాణాలకి మోసపోయి భక్తులను పాడు చేయకండి.